కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలోకి అధికారంలో వచ్చిన నేపథ్యం మనకు అనిపించింది. సో 6 గ్యారంటీలోగా ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైతే ఇల్లు లేని వారికి నిరుపేదలకి ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వము అమలు చేస్తామని చెప్పి తీసుకొచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొదటగా ఈ పథకంకు సంబంధించి ఏదైతే ఇల్లు లేని వారికి జాగ లేని వారికి కూడా ఇస్తామని చెప్పి నేపథ్యము మనకు కనిపించింది. అయితే ఇప్పుడు ఏదైతే ఎన్నికలు ఎంపీ ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కేవలం ఇక్కడ చూడొచ్చు మనము సొంత జాగా రేషన్ కార్డు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు పథకం అనేది లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే మొదట్లో జాగాతో పాటు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని అన్నారు. ఇప్పుడు ఓన్లీ రేషన్ కార్డు అదేవిధంగా సొంత జాగా ఉంటేనే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇలాంటి మాటలు చూస్తే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. సో దీన్నే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. ఏం చెప్పింది ప్రభుత్వం, కొత్త విధి విధానాలు ఏం తీసుకొచ్చింది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. రైట్, ప్రజెంటు ఏదైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికే ఈ పథకం అనేది చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుందని చెప్పి చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాపాలన ఏదైతే ప్రభుత్వము 2 నెలల క్రితం స్టార్టింగ్లో తీసుకొచ్చినటువంటి ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటేనే ఖచ్చితంగా ఈ పథకం అనేది చేరుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నమాట. సో మెయిన్గా ఈ ప్రజాపాలన అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్లికేషన్ చేస్తేనే ఇప్పుడు ఇస్తారట, లేకపోతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకోకపోతే అవకాశం ఇస్తారా అని అడిగితే కూడా దానికి ఎలాంటి స్పందన లేదు. సో ఈ ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి 3500 ఇల్లు కట్టిస్తామని చెప్పి కీలక నిర్ణయం తీసుకుంది. సో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3500 ఇల్లు ఒక్కో నియోజకవర్గానికి. సో మొత్తానికి ఒక్కో నియోజకవర్గానికి 3500 అంటే దాదాపు ఏదైతే 119 స్థానాలకు సంబంధించి దాదాపు 4,16,500 ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో 4,16,500 ఇల్లు కట్టిస్తామని చెప్పింది. సో దీంట్లో కేవలం జాగా ఇవ్వకుండా ఏదైతే సొంత జాగా ఉన్న వారికే ఇక్కడ లబ్ధి చేకూరే అవకాశం. గతంలో ఏం చెప్పినారు, జాగా ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, ఇండ్లకు సంబంధించిన 5 లక్షలు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు ఏమంటున్నారు, నియోజకవర్గానికి 3,500 ఇస్తాము, అదేవిధంగా ఓన్లీ సొంత జాగా ఉంటేనే ఇస్తామని చెప్తా ఉన్నారు. సో దీంట్లో కీలక అంశం ఏంటంటే రేషన్ కార్డు. ఇక్కడ రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం అనేది లబ్ధి చేకూరుతుందంట. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి? ఫస్ట్ ప్రజాపాలనలో రేషన్ కార్డు కూడా అప్లికేషన్లు ఇచ్చినారు. మరి అదే రేషన్ కార్డు ముందు ఇచ్చి ఆ రేషన్ కార్డు ఇస్తే అందులో కూడా అర్హులైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ 3500లో కూడా రేషన్ కార్డు లేని వారు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ కేవలం నియోజకవర్గానికి 3500 ఇస్తా అంటున్నారు, బాగానే ఉంది. మరి ఇందులో రేషన్ కార్డులు లేని వారికి కూడా పెడితే బాగుంటుంది కదా. ఈ రేషన్ కార్డు ఎందుకు పెట్టిర్రు? ఖచ్చితంగా రేషన్ కార్డు కీలకంగా ఎందుకు పెడుతున్నారు? ఒకవేళ ఇచ్చి పెడితే బాగుంటుంది కదా. రేషన్ కార్డు ఏదైతే అర్హులు ఉంటారో వారికి ఇచ్చి పెడితే బాగుంటుంది కదా ఇలాంటి పథకం. సో ఏ పథకం చూసినా కూడా ఇక్కడ రేషన్ కార్డు అనేది కీలకంగా మారుతూ ఉంది. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి రేషన్ కార్డు ఉంటేనే ఫ్రీ బస్సు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఏదైతే ఇప్పుడు గృహలక్ష్మి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ పథకాలకు అన్నిటికీ రేషన్ కార్డే ఉంది. ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్లు రేషన్ కార్డులకే వచ్చిన అప్లికేషన్లు దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. రేషన్ కార్డులు కొత్త అప్లికేషన్స్ 30 నుంచి 40 లక్షల వరకు వచ్చినట్టు చెప్తా ఉన్నారు. అంటే మరి దీంట్లో లబ్ధి చేకూరే మంది ఎంతమంది ఉండొచ్చు రేషన్ కార్డులో ఒకవేళ వెరికిస్తే? సో ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వకుండా మెయిన్గానైతే ఈ పథకాన్ని చేకూరుస్తూ ఉంది. సో నియోజకవర్గానికి కావచ్చు, లేకపోతే ఓవరాల్గా అన్ని నియోజకవర్గాలు కల్పించి 4,16,500 ఇల్లు మొదటి విడతల్లో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. రైట్, ఇంకో అంశం మాట్లాడుకుందాం మనం. కేవలం ఏదైతే ఇప్పుడు మార్చి 11 నుంచి భద్రాచలం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది మొదలు కాబోతూ ఉంది. ఇండ్లు పథకం. రైట్, ఇంకోటి ఇక్కడ బైక్ ఎవరికైతే ఉంటుందో వారికి కూడా ఇక్కడ అర్హులు కాదట. ఇదైతే చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. బైక్ ఉన్నా కూడా, బైక్ ఉంటే అదేవిధంగా వాషింగ్ మిషన్లు ఉంటే అదేవిధంగా ఫ్రిడ్జ్లు ఉంటే సో గివి ఉంటే కూడా ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు కాదట.
సో ఇదైతే నవ్వొచ్చే అంశము. బైక్ ఉంటే ఇందిరమ్మ ఇళ్ళకి ఎందుకు అర్హులు కాదు? బైక్ ఉంటే ఇవాళ రేపు అప్పు చేసుకున్న బైక్ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ చూస్తా ఉంటే ఈ 3 ఏమున్నా కూడా అర్హులు కాదట. ఇంకోటి భూమి లేకున్నా కూడా, ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులు కాదు. సో గుంట భూమి కూడా ఉండొద్దట వాళ్ళ పేరు మీద. కేవలం ఏమేమి ఉంటే అర్హులంటే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకోవాలి. ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకొని ఈ రేషన్ కార్డు ఉంటే అర్హులు. కేవలం ప్రజాపాలన అప్లికేషన్ చూస్తూ ఉన్నారు. సొంత జాగా కూడా మర్చిపోతున్నాం మనం ఇక్కడ. సొంత జాగా, ఇక సొంత జాగా లేని వారిది సెకండ్ విడతలు ఇస్తారో మరి థర్డ్ విడతలు ఇస్తారో ఎప్పటికో తెలియదు. కానీ మెయిన్గా ముఖ్యంగా మనం 3 అంశాలు చూడొచ్చు ఇక్కడ: ప్రజాపాలనలో అప్లికేషను, అదేవిధంగా రేషన్ కార్డు, సొంత జాగా. ఈ 3 అంశాలు ఉంటేనే ఈ పథకం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకం మొదటి దశల్లో ఏదైతే 3500 ఇళ్ళకి సంబంధించి మంజూరు కానున్నాయి. సో ఇది మార్చు 11 నుంచే స్టార్ట్ కాబోతా ఉంది. ఇక్కడికి ఏదైతే ఇళ్ళకి సంబంధించి బైకులు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, భూమి, దీనికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లికేషన్ కాదు. మెయిన్గా ఈ రేషన్ కార్డు కూడా లేని వారు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చే అవకాశం లేదు. సో ఇట్లా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వంలో. ఎక్కడ చూసినా కూడా ఒక నియోజకవర్గానికి 3500 అంటే దాదాపు సర్వే ప్రకారం ఒక సర్వే చెప్తా ఉంది ఒక్క నియోజకవర్గంలోనే చాలామంది ఉన్నారట. అదే మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ఈ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 30 నుంచి 40 లక్షలు ఇక్కడ అప్లికేషన్లు వచ్చినాయట. సారీ, ఇంతకుముందు మనము ఇది రేషన్ కార్డు అని చెప్పినాం కదా, ఇది ఓన్లీ 30 నుంచి 40 లక్షలు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ చేసుకున్నారు. రేషన్ కార్డు 10 లక్షల వరకు ఉంటుందని చెప్పి మనకి అంచనా కనిపిస్తూ ఉంది సర్వేల ప్రకారంగా. కొత్త రేషన్ కార్డులు 10 లక్షల వరకు అప్లికేషన్ చేసుకున్నారు. సో మరి వీళ్ళందరిలో 30 నుంచి 40 లక్షలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ప్రజాపాలనలో మరి నియోజకవర్గానికి 3500 అంటే దాదాపు 4 లక్షలు అవుతుంది. మరి ఇంతమందికి ఎప్పుడు ఇస్తారు? అది ఇంతవరకు ఎలాంటి ఫస్ట్ స్టార్టే కాలేదు కదా మొదటి దశల్లో. కేవలం అదే ఈ 3500కి అయితే ఎవరికైతే ఇస్తున్నారో అర్హులకు ఇస్తే బాగుంటుంది. ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరైతే అర్హులో వారికి ఇస్తే బాగుంటుంది. సో ఈ సొంత జాగా ఉన్నవారికి అనేది ఫస్ట్ ఏదైతే మొదటి దశలో చేకూరుతుందంట. తర్వాత దానికి మెయిన్గా ముఖ్యంగా రేషన్ కార్డే కీలకంగా తీసుకుంటా ఉన్నారు. సో ఇది ఏదైతే కొత్త పథకం ఈ మార్చ్ 11 నుంచి ప్రారంభం కాబోతూ ఉంది. సో ఎవరైతే అర్హులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అంశం పైన.